హలో అండి. అందరికీ నమస్కారం. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే నా పూజని ఇలా చేసేసుకున్నానండి. నా డెకరేషన్స్‌తో నా పూజ నా పూజతో మీ ముందుకొచ్చేసాను. సో, నేను ఎలా అయితే చేసుకున్నానో మీకు కూడా వివరిస్తాను. ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో మనం ఏదైనా సరే ఎలా చేసుకోవాలన్నది ఎంతోమంది ఎంతో చక్కగా వివరిస్తున్నారండి. మంచిని తీసుకుంటూ ముందుకెళ్దాం. సో, నేనైతే ఇలా రథాన్ని ఈ సంవత్సరం పెట్టుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించిందండి. రథాన్ని మేక్ చేసేటప్పుడు ఒక వీడియో చూశాను. ఆళ్ళెలా చేశారో నేను కూడా అలాగే చేశాను. మీకు చూపించలేకపోయాను. సో, నేనైతే ఇది కొత్తగా ట్రై చేశాననమాట. అక్షతలతో సూర్యుడిని డిజైన్ చేశాను. అది సూర్యుడిలా ఉందా? కళ్ళు, ముక్కు, బొట్టు, కిరణాలు అన్నీ పెట్టాననమాట. సో, తీసేటప్పుడు నాకు ఐడియా రాలేదు చూపించాలని. ఆ తర్వాత చేసిన తర్వాత ఐడియా వచ్చింది వీడియో తీద్దాం అని చెప్పేసి. సో, ఇదనమాట రథం. 2 స్టిక్స్ ఉంటాయి కదా! వాటితో చిన్న చిన్నగా 4 కూడా సమానంగా ఉండేవి తీసుకుని 4 సైడ్‌లు కూడా పెట్టుకొని మొత్తం 7 అండి. 7 సంఖ్య అంటే ఆహ్, సూర్యనారాయణ మూర్తికి ఇష్టం కదా! ఇష్టం అంటే గుర్రాలు అశ్వాలు 7 ఉంటాయన్నమాట. అందుకని 7 సంఖ్యని ఉపయోగిస్తారు. అలాగే జిల్లేడాకులు కూడా తీసుకొచ్చానండి. జిల్లేడాకులు కడిగేసి నీట్‌గా వాటికి బొట్లు పెట్టి అక్కడ జిల్లేడు దీపం అన్నమాట ఇది. ఆయనకి జిల్లేడాకులు, చిక్కుడు ఆకులు అండ్ అలానే చిక్కుడుకాయలు ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు కదా రథసప్తమి రోజు. ఇదైతే గోధుమ పిండి వేశాను నేను. యాక్చువల్‌గా అయితే 3 గుప్పెట్లు గోధుమలెయ్యాలనమాట. నా దగ్గర గోధుమలు లేవు. సో, పిండైనా గోధుమల నుంచే వస్తుంది గదా! నేను అలా చేసుకున్నాను. ఉన్నంతలోనే ఏదుంటే అది అడ్జస్ట్ చేసుకొని చేసేసుకుంటాను. మట్టి దీపం పెట్టేశాను. మట్టి దీపమే పెట్టారు నేను చూసిన వీడియోలో. సో, ఇలాగ పరమాన్నం చేసుకున్నప్పుడు కూడా వీడియో తీయలేకపోయాను. కానీ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ప్రసాదం. సో, ఇలా అయితే నేను పూజనైతే నేను చేసేసుకున్నాను. ఇక నుంచి నేను ఏ పూజను చేసుకున్నా మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్నీ షేర్ చేసుకుంటాను. కొన్ని సార్లు వీడియో తీయటానికి కుదరదు. కుదిరినంత వరకు మీకు ఏ పూజనైనా కొద్దిగా అయినా చూపిస్తాను. సో, నేనైతే ఇలా చేసేసుకున్నానండి. అష్టోత్తర పూజ అంతా కూడా అయిపోయింది. అప్పుడు వీడియో తీయలేదు. బట్ తీసిన మటుకు చూపిస్తున్నాను. అలా అనమాట. 7 కానీ మన ఇష్టం 21 కానీ అలా పెట్టుకోవచ్చంట. బట్ నేను మాత్రం 7 సంఖ్యని యూజ్ చేసుకునే మొత్తం ఇలా అరేంజ్ చేసుకుండి చేసేసుకున్నాను. అండ్ ఈ జిల్లేడు దీపం అయితే ఓన్లీ ఈ రోజే కదండీ! ఎవ్రీ ఆదివారం కూడా పెట్టుకోవచ్చు. 7 ఆకులను తెచ్చుకుని కడిగేసి నీట్‌గా బొట్లు పెట్టుకొని వాటిలో గోధుమలు 3 గుప్పెట్లు గోధుమలు వేసి మట్టి దీపం వెలిగించాలన్నమాట. నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ ఏదైనా కానీ మీది ఏదుంటే అది పెట్టుకోండి. ఇదే పెట్టాలి అనేమీ లేదు. ఇంకా సూర్యుడు ప్రత్యక్ష దైవం కదండీ! ఆయన చూస్తూ ఆదిత్య హృదయం పారాయణ కూడా చేసుకున్నాను. వీలైతే మీరు కూడా చేసుకోండి. చాలా మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం కదండీ! మన బర్త్‌డేకి మనకి ఇష్టమైనయి ఎవరైనా ఇస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, అలాగే దేవుడికి కూడా ఎంతో సంతోషంగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా పూజను ఎలా చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.